బోధను బైబిల్ ప్రకారం పరీక్షించుకొని నువ్వు మార్చుకోవాలి. పైన ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. నువ్వు నమ్మిన సిద్ధాంతాలన్నిటినీ కూడా బాప్తిస్మ విషయంలో, ప్రభురాత్రి భోజన విషయంలో, రెండవ రాకడి విషయంలో, ఆరాధన క్రమ విషయంలో మేము ఏదైతే ప్రతిపాదించామో అది నీకు సత్యం అనిపిస్తే అవలంబించు. బోర్డు అదే ఉండని. బోర్డు గురించి మేము ఆలోచించాము, ఎందుకంటే ఎత్తబడదు, బోర్డు ఎత్తబడదు కదా. బోర్డు ఇక్కడనే ఉంటుంది. కానీ మన హృదయంలో నమ్మిన బోధ మనతో పాటు వస్తుంది పైకి. అది డేంజర్. ఒకవేళ వీళ్ళు ఎవరు మార్చుకోలేదు సార్. ఈనాడు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, ఎవరు మార్చుకోలేదు, ఈ త్రోవలోకి రాలేదు, ఈ సంస్కరణలోకి రాలేదు, సిద్ధాంతంలో వాళ్ళు ఎలాంటి మార్పులు జరగలేదు. వాళ్ళకి జరగబోయే నష్టం ఏముంది? ఇప్పుడు ఎవ్వరు రాకుండా అనేది ఉండదు బాబు. తక్కువ మంది అయినా తప్పకుండా వస్తున్నారు, కళ్ళ ముందు కనపడుతుంది. అంటే రానోళ్ళకు ఉండే నష్టం ఏముంది? రానోళ్ళకు ఉండే నష్టం ఏముందో కూడా ఎన్నో సార్లు నేను చెప్పాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అది సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వాళ్ళందరి మీదికి దేవుడే ఒక శిక్ష పంపిస్తున్నాడు. అదేంటంటే మోసము చేసే శక్తిని పాస్టర్లకు పంపిస్తాడు. అందరికి, క్రైస్తవులకు. ఇది ఈ పత్రిక రాసింది అన్యులకు కాదు కదా, క్రైస్తవులకే రాశాడు. అన్యులు ఆల్రెడీ అబద్ధమే నమ్ముతున్నారు కదా. అవును. కనుక ఈ సత్యాన్ని నమ్మాం అనుకుంటున్న వాళ్ళు కూడా అబద్ధాన్ని నమ్మడానికి దేవుడు ఒక మోసం చేసే శక్తిని పరలోకం నుండి పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు? ఎప్పుడు పంపిస్తాడంటే వీడు వచ్చిన అబద్ధములకు జనకుడైన వాడు వాని కొడుకొచ్చి భూమిని పరిపాలిస్తున్నప్పుడు యేసు ప్రభువు నేనే సత్యము అన్నాడు కదా. గనక వాడు ఆపోజిట్, వాడే అబద్ధం. అంతవరకు వీళ్ళు బ్రతకకపోతే వీడు బతకకపోతే పరదేశంలో కూడా వారికి వీడు నమ్మలేదు అని ఆ కోటా కింద, అవిధేయుల కోటా కింద ఉంటాడు. నిత్యత్వంలో భయంకరమైన నష్టం అనుభవిస్తాడు. ఏ బహుమానం ఉండదు పరలోకంలో. ఇప్పుడు వీడు నమ్మలేదు, అయితే అనేక మంది నమ్మకుండా చేసిన దుర్మార్గుడు కదా. మరి వాడి కిరీటం ఉండదు, సింహాసనం ఉండదు, ఏముండదు. అంటే పరలోకములోనే నష్టపోతూ దుఃఖపడుతూ ఉండే 100% ఉంటుంది. ఈ మాట కూడా ఎవరు చెప్పలేదు సార్. ఎవరు చెప్పలేదు. ఇది కూడా నేనే చెప్పాను. అవును. పరలోకంలో ఒకసారి వెళ్ళిన తర్వాత అందరూ అల్లు అని మంచిగా గొర్రెపిల్ల పెళ్లి విందు, మైసూరు పాకులు, జిలేబీలు తింటామని వీళ్ళు బోధ చేశారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా సిగ్గుపడుట మరియు నష్టపోవుట, ఈ రెండు ఉంటేనే ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టి చెప్పింది నేను. మరి మొట్టమొదట మరి పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. గనక సిగ్గుపడనక్కరలేని పనివాడు అని అంటే సిగ్గుపడే పని వాళ్ళు ఉంటారని అర్థం. కనుక చాలా మంది పరలోకానికి వస్తారు కానీ సిగ్గుపడతారు. ఇదొక విషయం. 1 కొరింథీ 3వ అధ్యాయము 15వ వచనం. వాని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కనుక వీడు నష్టపోతాడు. సేవ చేశాడు, కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటి చీప్ మెటీరియల్తో వాడు సేవ కట్టాడు. అగ్ని పరీక్షలో మొత్తం కాలిపోయింది. తన మట్టుకు తాను రక్షింపడతాడు. నమ్మి బాప్తిసం పొందాడు గనక. దేవుడు అన్యాయస్తుడు కాదు. నా రక్తమును ఆశ్రయించావు కనుక ఉండు బిడ్డ, పరలోకంలో ఉండు. కానీ నువ్వు సేవ ఏం చేసినట్టు ఏం కనిపించలేదు, మొత్తం సున్నా అయిపోయింది, బూడిద మిగిలింది. ఉండు అట్లా ఫుట్పాత్ మీద ఉండంతే, నీకు సింహాసనం లేదు, నీకు కిరీటం లేదు అని అంటే అది నష్టము. ఈ నష్టము, సిగ్గు, ఈ రెండింటిని గురించి పౌలు అంటాడు, ఇది నిత్యమైన తీర్పు. తీర్పు దినాన మనకు ఒకవేళ సిగ్గు కలిగినా నష్టము కలిగినా అది నిత్యత్వం అంతా ఉంటుంది. హెబ్రీ 6వ అధ్యాయము 2వ వచనం.
విశ్వాసమును బాప్సం కూర్చిన బోధయు హస్తనిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశం అని సంపూర్ణమౌటకు సాగిపోదాము. ద ఫౌండేషనల్ టీచింగ్ ఆఫ్ ది ఎటర్నల్ జడ్జ్మెంట్, నిత్యమైన తీర్పు ఒకటి ఉన్నది అనే పునాది. ఆ తీర్పు దినాన చాలా మంది సిగ్గుపడతారు, చాలా మంది నష్టపోతారు. ఆ సిగ్గు, ఆ నష్టం, ఆ అవమానం, ఆ నష్టం ఇంకా ఎల్లకాలం ఉంటుంది. 1,000,000 సంవత్సరాలు, 100 కోట్ల సంవత్సరాలు, యుగాలైనా సరే అది పోదిక. ఓకే, ఎప్పటికి అలాగే ఉంటుంది. వాళ్ళు తెచ్చిన ఆత్మలు ఉన్నారు కదా చాలా మంది. ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళని తిడతారు, ఏమయ్యా నువ్వు చేయబట్టి మేము ఇక్కడ ఉన్నాము, పనికి మళ్ళీ నీకు చర్చికి వచ్చి నీకు దశంభాగాలు ఇచ్చి నీ కాళ్ళు బిసికితే మా కిరీటాలు ఎక్కువ చేసావు, దుర్బోధనలో పెంచాము. అసలు కిరీటం కావాలనే కోరికనే లేదు కదా సార్ క్రైస్తవులు. జిలేబీలు, మైసూరు పాకులు కావాలి, ఇక్కడ కావాలి, అక్కడవే. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో ఒక భయంకరమైన పెనుమార్పే క్రైస్తవ సమాజంలో రావాల్సింది కదా సార్. అది కదా మనం తలపెట్టింది, ప్రతిపాదిస్తున్నది, మనం డిమాండ్ చేస్తున్నది, బలంగా ఈ సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్తున్నది మనమే. అప్పుడు ఇక్కడ ఉన్న బోధకులందరికీ ఇప్పుడు మీరే పెద్ద పాస్టర్ అవుతారు కదా సార్. అట్లయితే ఏమో అక్కర్లేదు. ఇంకోటి కూడా చెప్పాను, నేను మహాప్రవక్తను నేనని ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ పనికి మళ్ళీ కుక్కలు మర్చిపోయి ఉంటాయి. కానీ ఎన్నిసార్లు చెప్పాను, నన్ను ఏలియా 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 అని అనకండి. నేను అంచకాలపు ఏలియాను కాదు. ఈ ప్రసంగం కూడా ఉంది. యూజ్లెస్ బగ్గర్స్ వాళ్ళకు ఏమన్నా మనసాక్షి ఉంటే గుర్తు చేసుకోవాలా. నేను ఏలియాలను తయారు చేసే ఒక సేవకుణ్ణి. నేను చెప్పేది నేను ఏలియానని గుర్తుపట్టండి అని కాదురా. మీరందరూ ఏలియాలు కండి. 100 మంది, 1000 మంది, లక్షల మంది ప్రపంచ క్రైస్తవులందరూ ఏలియాలై అందరూ సింహగర్జన చేయండి. మీరెన్నాళ్ల వరకు 2 తలంపుల మధ్య తడబడుచుందురని ఏలియాలాగా సింహగర్జన ప్రతి ఒక్కరూ చేయండి. మీరందరూ ఏలియాలు కాండి. కొన్ని లక్షల మంది ఏలియాలు, నా కొడుకులు, కూతుళ్ళు, నా ఆత్మీయ బిడ్డలు లక్షల మంది ఏలియాలు అయితే చూసి సంతోషిస్తాను. పరలోకానికి వెళ్ళినాక నాకు ఏం బహుమానం కూడా వద్దు, యేసయ్య పాదాల దగ్గర ఉంటే చాలు. ఎన్నిసార్లు చెప్పాను. చాలా సార్. సరే, ఇప్పుడు క్రైస్తవులందరూ, బోధకులందరూ ఏలియాలు కావాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? ఈ స్పష్టతను కోరుకోవాలి. ఏ సిద్ధాంతాన్ని గురించి కూడా 2-3 అభిప్రాయాలకు అలౌ చేయకూడదు. ఖచ్చితమైన ఒక స్పష్టత ఉండాలి. ఏది సత్యమో అది మనము స్పష్టీకరించుకొని, స్పష్టంగా మనకు మనం వివరించుకొని, ఒక క్లారిటీ మైండ్లో కలిగి ఉండి, మన ఉపదేశాలు, సిద్ధాంతాలు స్పష్టంగా మనం బోధించి ప్రతి విశ్వాసిని స్పష్టమైన అవగాహనలోకి నడిపించాలి. అప్పుడే అది సత్యానికి స్తంభం. లేకపోతే ఇప్పుడు సంఘాలన్నీ కన్ఫ్యూజన్కు స్తంభం. అవును. ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉంటే అది సైతానికి హెల్ప్ అవుతుంది. అసలు దేవుడు అల్లరికి కర్త కాడంటే గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఉంది. ఓకే, దేవుడు తికమకకు కర్త కాడు అంటే తికమకకు మరి దేవుడు కర్త కాకపోతే ఎవడు కర్త? సైతాను. ఓకే, అంటే తికమకను పూర్తిగా తొలగించడానికే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. నాకు మొదటి నుంచి గుండెల్లో అదే మంట పెట్టాడు. ఏదన్నా ఒకటి 2 ఏందంటే 4 అని చెప్పాలంతే తప్ప నాకు 4 అనిపిస్తుంది. కానీ ఏమో మరి ఇంకా పెద్దవారు చెప్తే 6 కావచ్చు, 9 కావచ్చు అనే ఫాల్తు మాటలు మాట్లాడొద్దు. పుల్పిట్ నుండి అట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడొద్దు. ఇదే యెహోవా వాక్కు అన్నారు ప్రవక్తలు. నేను ఏ బోధ చేసినా అదే చెప్పాను, ఇదే యెహోవా వాక్కు, ఇంకొకటి ఏది కాదు. దిస్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. అంత ఖండితంగా చెప్పా. ఇది నిజమో కాదో ఈ దినాలు గడుస్తున్న కొద్దీ మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, గోగు మాగోగు యుద్ధం రావడం, ప్రపంచ ఏక ప్రభుత్వం రావడం వస్తా ఉన్న కొద్దీ ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అందరికి. అంటే ఈ మంట దేవుంది. ఓకే, అయితే ఇప్పుడు చెవి కలిగిన వాడు వినుడు గాక అన్నాడు సార్. వాళ్ళు అనేక సార్లు మాట్లాడతాడు, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మాట్లాడతాడు. అంటే ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా సరే వినేవాళ్ళు లేరనే ఎంతో మంది ఉన్నారు నాయన. వినని వారు ఎక్కువ మంది ఉన్నారు. వినోళ్ళు ఎక్కువ ఉండే ఎప్పుడైనా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నిన్న ఒక సహోదరుడు వచ్చినారు, మంచి దైవజనుడు, దక్షిణ కోస్తాంధ్ర అభిషిక్త సేవకుల మీటింగు దయాసాగర్ గారు విజయవాడలో వించిపేటలో ఏర్పాటు చేశారు. ఆ సంఘం జ్యేష్ఠుల సంఘం అని పేరు. ఓకే,
జ్యేష్ఠుల సంఘం. ఆ దైవజనుడు అభిషిక్తుడు, చాలా సంఘాలు కట్టారు, సత్యాసక్తి కలిగిన వారు. ఆయన పిల్లలు, ఆయన కుమారుడు కూడా సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డప్పుడు ఈ పుస్తకాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి, నేను సేవ కొరకు అభిషేకం ఓఫిరయ్య గారి ద్వారానే పొందుకుంటానంటే నన్ను పిలిచాడు ఆయన. కొన్నిసార్లు వాళ్ళ పిల్లలు యవనస్తులు కుక్కట్పల్లి నిజాంపేట దాకా వచ్చారు. వాళ్ళు మీటింగ్ పెడితే నేను జ్యేష్ఠుల సంఘం అక్కడికి వెళ్ళాను. వెళ్ళి వాక్యం చెప్పాను. పేరు మాత్రం అట్లే ఉంది, వాళ్ళ బోధ మాత్రం ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ బోధ. బోర్డు సేమ్ జ్యేష్ఠుల సంఘం ఉంది. ఏదో కానుక తెచ్చి ఇచ్చారు బ్రదర్, దశమ భాగం అని. మరి లేవీయులు దశమ భాగంలో దశమ భాగం తెమ్మని ఉంది కదా, కనుక తీసుకొని ప్రార్థన చేసి తీసుకున్నాను. వాళ్ళ పిల్లలు, పాస్టర్ గారు ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఇట్లా నేను 100 అన్నాను కానీ అది రాంగ్. 1000 మంది, 1000 మంది. కొంతమంది చిలకరింపు సంఘాలలో ఉన్నటువంటి దైవ సేవకులు నా పుస్తకాలన్నీ చదివిన తర్వాత అరే ఇది ముంచడం బాప్తిస్మమే కరెక్ట్ అని చెప్పి బాప్టిజం ట్యాంక్ కట్టించి వాళ్ళు ముంచడం బాప్తిస్మాలు పొంది విశ్వాసులకు ముంచడం బాప్తిస్మాలు ఇవ్వడం కూడా జరిగింది. అనేక మంది. కాబట్టి సంస్కరణ జరుగుతూనే ఉన్నది. ఓకే. కాకపోతే మొదటి నుండి కూడా ఒక సత్యానికి చెవులు ఇవ్వడం, హృదయం అప్పగించడము, విధేయత చూపడం అనేది మైనారిటీయే చేస్తారు తప్ప మెజారిటీ చేయరు. ఓకే. ఈ సంస్కరణ అనేది ఎప్పుడు ముగిసేటట్టుంది సార్? ఇంకా ఇప్పుడు వేగం అందుకుంది. మధ్యప్రాచ్యములో ఉన్నటువంటి సంఘటనలు అదొక లైన్, దానికి ప్యారలల్గా సమాంతరంగా ఈ సంఘములో సంస్కరణ. ఓకే. సంఘములో ఉన్నటువంటి ఆలోచన పరులు దేవుని గడియారం అన్నమాట మధ్యప్రాచ్యం, గాడ్స్ క్లాక్. నా పుస్తకాలు చదివిన వాళ్ళు ఈయనేంటి ఇంత ధైర్యంగా ఇంత ఖచ్చితంగా మాట్లాడతాడు, అన్కాంప్రమైజింగ్గా మాట్లాడతాడు, ఇదే సత్యము ఇంకేది కాదు, నా అభిమాన పాత్రుడు నా కన్న తండ్రి చెప్పినా సరే అన్ని విషయాల్లో గౌరవిస్తా కానీ ఈ పాయింట్ మాత్రం తప్పు, ఈ పాయింట్ ఇదే రైట్ అని ఏంటి ఇంత ఖచ్చితమైన స్పష్టత ఏంటి అని ఆలోచనల్లో ఉన్నోళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుని గడియారం అటు చూస్తున్నారు ప్యారలల్గా. అక్కడ ఇంకా స్పష్టత వస్తున్న కొద్దీ వీళ్ళందరూ ఒక్కమ్మడిగా కోట్ల మంది ఓఫిర్ మినిస్ట్రీస్ బోధలోనికి, సంస్కరణ బోధలోనికి వస్తారు. ఓకే. ఇదే త్రోవ, దీంట్లో నడవండి అని చెప్పిన దాంట్లో అందరూ వచ్చేస్తారు. అప్పుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా జరుగుతుంది కదా. సార్ ఇప్పుడు ఉన్న దైవజనులను ఒకవేళ దేవుడే నడిపిస్తే, ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ క్రైస్తవ సమాజంలో. అదేంటంటే మరియమ్మ రక్తమును యేసు పంచుకొని పుట్టిండు అనే వాళ్ళతో మరియమ్మ రక్తం యేసులో లేదు అని నమ్మేటువంటి వాళ్ళు కలిసి సేవ చేస్తున్నారు. కానీ ఇదే సత్యము, ఇదే లేఖనబద్ధం అని ఇంత మీరు కరాఖండిగా చెప్తుంటే మీతో కలిసి రావడానికి ఇక్కడ ఉన్న అబ్జెక్షన్ ఏమైనా? కలిసి రావడం కాదు, ఇంకా నాకు వ్యతిరేకంగా పోరాడతారు వాళ్ళు. వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అంటే దీని వెనకాల ఏం స్పిరిట్ ఉంది అనుకోవాలి? తప్పకుండా అబద్ధమునకు జనకుడైన వాని ఆత్మ వశంలో వాళ్ళు పనిచేస్తున్నారు. అంతే అంటారా? ఎస్, అన్డౌటెడ్లీ. అయితే వాళ్ళ ద్వారా కూడా కొన్ని పాటలు క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరమైన ఉన్నాయి కదా సార్? అదే కదా చెప్పేది. మరి ఏ మనిషిలో కూడా మొత్తము వాడు పాపపు మూట, రాంగ్ ఫెలో, 100% ఆయన ఎవడు ఉండడు. ఓకే. ప్రతి మనిషి, నేను ఇది కూడా నా టీచింగ్ మొదటి నుండి, కొంత దేవుని కార్యము, కొంత దుష్టుని కార్యము కలిసే జరుగుతూ ఉంటాయి అందరిలో. మరి అట్లా ఉంటాయి కనుకనే తీర్పు సింహాసనం అవసరం అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు కొంతమంది అదే మాట మిమ్మల్ని అనే అవకాశం ఉంది. అందుకే తీర్పు రోజు 100%. ఇక్కడ ఏది వాదిస్తే ఏది తేలదు, అక్కడ తేలుతుంది. అది కూడా ఎన్నోసార్లు చెప్పాను. కమాన్, నువ్వు అదే వాదం పట్టుకొని ఇదే వాదం పట్టుకుంటే అక్కడ పోయి నిలబడదాం, అగ్ని పరీక్షకు ఎవరు నిలబడతారో ఎవరు కాలిపోతారో చూద్దాం. అది కూడా చెప్తున్నాం కదా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఓఫిర్ గారి యొక్క స్టాండు. 45 సంవత్సరాలుగా వారు తీసుకున్న స్టాండ్, అదే స్టాండ్ మీద వారు ఉన్నారు. ఇప్పుడు వ్యతిరేకించేటువంటి వారు
కేవలం బుద్ధిశూన్యులు అయ్యే అవకాశం ఉంది. అయితే దూరం నుంచి కాదు, దగ్గరికి వచ్చి చూసి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రంథాలను చదివి మీరు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్నిటిని తీసుకురండి. ఇప్పుడు దాదాపుగా ఈ 218వ ఎపిసోడ్ జరుగుతుంది క్షీరసాగర మదనంలో. ఇంత పబ్లిక్గా ఇంత లైవ్గా అడిగిన ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా ప్రతిదానికి క్లారిటీ ఇస్తున్నటువంటి దైవజనులు అయితే అద్దంకి రంజిత్ ఓఫీర్ గారే. ఇది ఎన్నోసార్లు మీకు ప్రకటించడం జరిగింది. అయితే చాలా మందికి ఇది వినే చెవులు కానీ చూసే కళ్ళు కానీ లేవని అర్థమవుతుంది. పెద్ద పెద్ద బోధకులకు, చాలా మంది క్రైస్తవ సమాజానికి కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరుచుకోండి. ఇకనైనా బోధకులారా బోధలు మార్చుకొని సత్యంలోనికి రావాలని ప్రేమపూర్వకంగా పిలుపునివ్వడం జరుగుతుంది. వస్తారో రారో ఇక మీ ఇష్టం, అది దేవుడే రేపు న్యాయపీఠం దగ్గర చూసుకుంటాడంటూ మరి దైవజనులు తెలియజేస్తున్నారు. సరే.